హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మరి సమ్మర్ అయితే వచ్చేసింది కదా, నేను మీకు ఒక మంచి సమ్మర్ డ్రింక్ అనేది చేసి చూపించబోతున్నాను. మీ ఇంట్లో కూడా ఈజీ ఇంగ్రీడియంట్స్తో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇలా 1 టేబుల్ స్పూన్ సబ్జాలు తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ టైంలో ఇంకొక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సగ్గుబియ్యం, సబుదానా అని కూడా అంటారు, అవి తీసుకొని మళ్ళీ నానబెట్టుకోవాలి. సబుదానా ఒక 1 అవర్ నానబెట్టుకోండి. సబ్జాలు అయితే హాఫ్ అన్ అవర్ సరిపోతుంది అనమాట, నానిపోతాయి ఈజీగానే. ఇవి నానేలోగా మనం ఇంకో ప్రాసెస్ అయితే చేయాలి. దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనకి బయట డిపార్ట్మెంటల్ స్టోర్లో ఇన్స్టెంట్ జెల్లీ పౌడర్ మిక్స్ దొరుకుతుందనమాట. సో ఆ పౌడర్ అయితే ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇలా కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా ఒక్కసారి పొంగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం కదుపుతూ ఆపేయాలి. తర్వాత ఒక కేక్ మౌల్డ్లో కానీ లేదా ఒక కంచం లాంటిది ఉంటుంది కదా, అందులో అయినా కూడా వేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం చల్లబడాలి. చూసారా, కొంచెం చల్లబడిన తర్వాత ఇది కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఆల్రెడీ 1 అవర్ నానబెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యం వేసేసుకోవాలన్నమాట వాటర్ వేసి. మీకు ఇలాంటి సమ్మర్ రెసిపీస్ కావాలంటే మాత్రం మీరు ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు నుండి నేను ఇంకా రెగ్యులర్గా సమ్మర్ రెసిపీస్ అనేవి పెడుతూ ఉంటాను. సో ఒకవేళ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అంటే మాత్రం ప్రిపేర్ చేసుకోండి. ఇది చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో నేను 200 ml మిల్క్ యాడ్ చేశానండి. మిల్క్ యాడ్ చేసి ఇలా కదుపుకోవాలన్నమాట. సో కింద స్టిక్ అవ్వకుండా ఉండడానికి మనం ఇలా కదుపుకుంటూ ఉండాలి, లేదంటే మీగడ పట్టేస్తుంది. ఆల్సో ఇక్కడ నేను యూజ్ చేసినది చిన్న సగ్గుబియ్యం అనమాట. సగ్గుబియ్యంలో కూడా చిన్నవి, మీడియంవి, పెద్దవి ఉంటాయి. సో చిన్నవి తీసుకున్నామంటే మనకి తాగినప్పుడు కొంచెం ఆ డిఫరెన్షియేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట. పెద్దవైతే స్టిక్ అయిపోయి ఈజీగా తాగలేము. సో అందుకే నేను చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను ఇక్కడ. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను అండి. యాక్చువల్లీ కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటారు, అది ఆప్షనల్ అనమాట. మీరు ఒకవేళ అది యాడ్ చేసుకోవాలంటే అది యాడ్ చేసుకోవచ్చు, లేదా షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత రోజ్ సిరప్ ఉంటుంది కదా, బయట మనకి కిరాణా స్టోర్స్లో దొరుకుతుందండి రోజ్ సిరప్. అది నేను యాడ్ చేసుకున్నాను 3 టేబుల్ స్పూన్స్. తర్వాత మీరు వెనిలా ఎసెన్స్ ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర ఈ వెనిలా ఎసెన్స్ లేకపోవడం వల్ల నేను అది స్కిప్ చేశాను, అది ఆప్షనల్. ఒకవేళ మీరు అది కూడా ఉంది అంటే యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చూసారా కలర్ ఎలా చేంజ్ అయిందో, చాలా బాగుంది కదా కలర్. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. మనకి కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలండి, పల్చగానే ఉండాలి. ఎందుకు అంటే మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత కొంచెం థిక్గా అవుతుందన్నమాట. సో ప్రెజెంట్ అయితే ఇలా ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ అయిన తర్వాత ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఆపేసుకోండి స్టవ్. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని నేను వేరే బౌల్లోకి తీసుకున్నా అండి. ఇది కొంచెం చల్లబడిన తర్వాత, కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను. ఇందాక జెల్లీ నేను చూపెట్టాను కదా, అది గట్టిగా అయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఇప్పుడు తీసిన తర్వాత ఇలా కట్ చేసుకోండి. మీరు చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటేనే మనకి తాగినప్పుడు బాగుంటుంది అనమాట. పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే అంత బాగోదు, టేస్ట్ తాగలేము. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా మీరు స్పాచులాతో కానీ లేదా స్పూన్తో కానీ స్క్రేప్ చేస్తే అవి పీసెస్ కింద వచ్చేస్తాయి అన్నమాట. సో ఇందాక నేను ఈ మిక్చర్ని మీకు చూపించినప్పుడు కొంచెం చల్లగా అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టేసా అండి. హాఫ్ అన్ అవర్ ఉంచాను ఫ్రిడ్జ్లో. బయటకు తీసి చూసిన తర్వాత కన్సిస్టెన్సీ అండి మనకి కొంచెం చేంజ్ అవుతుందండి. చూసారు కదా కన్సిస్టెన్సీ కొంచెం ఇలా అప్పుడులాగా పల్చగా కాకుండా కొంచెం థిక్గా అవుతుందన్నమాట. మనకి ఈ టెక్స్చరే ఉండాలి. సో దట్ మనకి తాగినప్పుడు కూడా కొంచెం క్రీమీగా బాగుంటుందన్నమాట. ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఇందాక ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా సబ్జాలు, అవి కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి.
అంతే అండి, చూసారు కదా, చాలా ఈజీ రెసిపీ అనమాట. సో నేనైతే ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక 4 to 5 ఐస్ క్యూబ్స్ అయితే వేసుకున్నాను. అందులో వేసుకొని మనం ఇందాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా జెల్లీ, ఆ పీసెస్ కూడా వేసేసుకోండి. సో ఇప్పుడు మన సబ్బుదానా డ్రింక్ అయితే ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని చక్కగా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ పైన వేసుకొని మిక్స్ చేసుకొని తాగితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరైతే ఇంత హెల్దీ రెసిపీ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనకి తెలీదు, మనం జనరల్గా ఊరికే సగ్గుబియ్యం తాగుతూ ఉంటాము చలవ చేయడానికి, ఇంకా సబ్జాలు తాగుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా కూడా ప్రిపేర్ చేసుకొని పాలతో కూడా చేసుకుంటే కొంచెం ఈజీగా మంచి రిచ్ ఫ్లేవర్తో మనం ఒక సమ్మర్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడు తాగుతూ ఉంటే, నేనైతే డిన్నర్ స్కిప్ చేసి తాగుతూ ఉంటాను. సో ఇలా చేసుకుంటే కొంచెం హెల్తీగా కూడా ఉండొచ్చు. సో ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ చూడాలి అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈరోజు నుండి నేను బ్యాక్ టు బ్యాక్ సమ్మర్ రెసిపీస్ అయితే పెడుతూ ఉంటాను. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.